అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ పెడుతూ ఉండండి. సో ఈరోజు వీడియో అప్పటిలాగానే చాలా మంచి వీడియో అండ్ మీ అందరికీ హెల్ప్ అయ్యే వీడియో అని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. అంటే పర్టికులర్గా చాలా మందికి ఏంటంటే ఐ థింక్ బాయ్స్కి అనమాట వచ్చే కామన్ డౌట్స్లో ఇది కూడా ఒక డౌట్ అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఐ థింక్ ఫీలింగ్స్ ఎక్కువ ఉండే అమ్మాయిలు అసలు ఎలా బిహేవ్ చేస్తుంటారు, వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఒక డౌట్ అనమాట. బట్ ఈరోజు మీ డౌట్ నేను క్లారిటీ ఇచ్చేస్తాను. అంటే ఎక్కువ ఫీలింగ్స్ అనమాట. అండ్ మీరు టైటిల్లో చూశారు కదా, అతి కామం. ఒక మాటలో చెప్పాలంటే అలాంటి ఆడవాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా కొన్ని పాయింట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అంతకన్నా ముందు ఒక విషయం చెప్పాలి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే నా మెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసేసుకోండి. మీకు ఏమైనా పర్సనల్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు విషయానికి వచ్చేస్తే మరి గర్ల్స్ చాలామంది ఎలా ఉంటారు అంటే ఎక్కువ అతిగా అనమాట. అంటే ఫీలింగ్స్ గురించి మనం నార్మల్గా మాట్లాడుకుంటే చాలాసార్లు చెప్పే ఉంటాను అనమాట. ఎందుకంటే ఒక అమ్మాయి ఉన్నట్టు ఒక అమ్మాయి అసలు ఎప్పటికీ ఉండలేదు. అంటే కొంతమంది గర్ల్స్ని ఇలా పర్టికులర్గా మనం డిఫరెంట్గా చూసుకున్నట్లయితే ఒక అమ్మాయికి ఫీలింగ్స్ చాలా ఓవర్గా ఉంటాయి, ఇంకొక అమ్మాయికి ఫీలింగ్స్ అనేవి మిడిల్గా ఉంటాయి, ఇంకొంతమందికి అసలు ఫీలింగ్స్ చాలా లో ఉంటుందన్నమాట, ఇంకొంతమందికి అసలు ఫీలింగ్సే ఉండవు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే చాలా రేర్ అనమాట. ఎక్కడో 100లో ఒక 2% మంది మాత్రమే అలా ఉంటారు. అండ్ మ్యాక్సిమం ఫీలింగ్స్ అనేవి ప్రతి ఒక్క అమ్మాయిలో డెఫినెట్లీ ఉంటుంది. బట్ పర్టికులర్గా ఎక్కువ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళ బిహేవియర్ తీసుకున్నట్లయితే వీళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు అనమాట. మీకు తెలియని విషయం ఏమిటంటే ఫీలింగ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎవరినైనా గమనించండి, చాలామంది కొంచెం సైలెంట్గా ఉంటారు అనమాట, అస్సలు మాట్లాడరు వాళ్ళు. బట్ కానీ వాళ్ళ ఫీలింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటే చాలా ఓవర్ ఉంటాయి అనమాట వాళ్ళ ఫీలింగ్స్. బట్ వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చెయ్యరు, బయటకు చూపించరు అనమాట. అది వాళ్ళలో వాళ్ళే కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఏదైనా మీరు మాట్లాడినప్పుడు ఒక స్మైల్ ఇచ్చేసి నవ్వటం, అంటే సిగ్గుపట్టం కావచ్చు, ఇలాంటివి చేస్తుంటారు మళ్ళీ అనమాట. సో ఆ విధంగా కూడా అంటే వీళ్ళు బ్యాడ్ అని కాదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ఈ అతిగా ఫీలింగ్స్ ఎవరికి ఉంటాయని మాత్రం చెప్తున్నాను. కానీ ఈ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళందరూ బ్యాడ్ పర్సన్స్ అని కాదు ఇక్కడ నా ఉద్దేశం. అది క్లియర్గా తెలుసుకోండి. బట్ ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మాట్లాడుతూ సైలెంట్గా ఉండే వాళ్ళకి ఫీలింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో మరికొంతమంది అమ్మాయిలు ఏంటంటే అసలు ఇంట్రెస్టే లేనట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఏంటి అన్నట్లుగా అనమాట. అంటే వాళ్ళ ఫీలింగ్ని అసలు ఎక్స్ప్రెస్ చేయరు అనమాట, వాళ్ళల్లోనే దాచిపెట్టుకుంటూ ఉంటారు. ఎంత కన్నింగ్ గర్ల్స్ అంటే కొంతమంది యాక్చువల్లీ కన్నింగ్ గర్ల్స్ అని మనం చెప్పకూడదు, రొమాంటిక్ గర్ల్స్ అని చెప్పాలన్నమాట. వీళ్ళు ఏంటంటే చాలా ఫీలింగ్స్ అండ్ చాలా ఉన్నా కూడాను ఐ థింక్ అది అసలు ఏంటి అనేది తెలియనట్లుగా ఎదుటి వాళ్ళ ముందు బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. కొంచెం కూడా ఎదుటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరు, తనలో అలాంటి ఫీలింగ్ ఒకటి ఉంది అని కూడా కొంతమంది గెస్ చేయలేరు అనమాట. అంటే వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుంది. కొంతమంది ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేస్తే, ఇంకొంతమంది ఇలానే మనసులో పెట్టుకొని అసలు ఏం తెలియనట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు కొంతమంది. బట్ పర్టికులర్గా కొంతమంది గర్ల్స్ ఏంటంటే బాయ్స్తో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తుంటారు అనమాట. వాళ్ళకి ఇష్టం. ఐ థింక్ అది రాంగ్ వేలో అవ్వచ్చు, రైట్ వేలో అవ్వచ్చు. బట్ ఓవరాల్గా కొంచెం బాయ్స్తో ఎక్కువ మాట్లాడటం, ఫ్రెండ్షిప్ చేసుకోవటం అనేది కొంతమంది గర్ల్స్కి బాగా ఇష్టం ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంకొంతమంది గర్ల్స్ ఏంటి అంటే యాక్చువల్లీ వాళ్ళ ఫీలింగ్స్ని ఎలా అంటే బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్స్తో బాగా షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. అందరితో అస్సలు షేర్ చేయరు. ఓన్లీ వాళ్ళ బెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాత్రం ఇలాంటి విషయాలు కొంచెం షేర్ చేసుకుంటూ ఉంటారు. అదొక రకమైన హ్యాపీనెస్ అనమాట వాళ్ళకి అలా షేర్ చేసుకుంటున్నట్లయితే. అలాగే వీళ్ళ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా కొన్ని రొమాంటిక్ మూవీస్ చూడటం, సాంగ్స్ వినటం, అండ్ అంటే ఒంటరిగా కూర్చొని ఒక రూమ్లో ఎవ్వరూ లేకుండా సో అలా వాచ్ చేయటం కావచ్చు. సో వాళ్ళు అదొక ఎంజాయ్మెంట్ అనమాట. వాళ్ళ ఫీలింగ్స్ని అలా తీర్చుకుంటూ ఉంటారు. అలాంటి సాంగ్స్ వినటం, మూవీస్ చూడటం, అలాంటివి చేయటం కూడా కొంతమంది చేస్తూ ఉంటారనమాట. అండ్ మరికొంతమంది ఓవర్గా ఫీలింగ్స్ అనేవి బాగా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఐ థింక్ అన్మ్యారీడ్ పర్సన్స్ అనుకోండి చెప్తున్నాను. సో వాళ్ళు కొంచెం చల్లటి వాటర్తో స్నానం చేయటం కావచ్చు, కూల్ వాటర్తో. ఐ థింక్ వాళ్ళ ఫీలింగ్స్ని కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి కొంతమంది ఇలా కూడా చేస్తుంటారు. అండ్ యాక్చువల్లీ అందరు చేయరు. బట్ మరి ఓవర్గా ఫీలింగ్ ఎప్పుడైతే ఉంటుందో, ఎక్కువ ఫీలింగ్స్ ఏ అమ్మాయికి అయితే ఎక్కువ వస్తుంటాయి, అలాంటి వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్లో ఇలా కూడా చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వాళ్ళ ఐస్ అనమాట. చాలామంది అమ్మాయిల ఐస్ మీరు గమనించారా? అసలు చాలా మ్యాజికల్గా ఉంటాయన్నమాట. అంటే ఎలా అంటే కొంతమందికి బై బర్త్ ఐస్ కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయన్నమాట. వాళ్ళ కళ్ళు చూడంగానే అనిపిస్తూ ఉంటుంది కళ్ళని చూస్తూ బతికేయచ్చు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇంకొంతమంది కళ్ళు ఎలా అంటే ఎవరైనా నచ్చిన పర్సన్ని అట్రాక్ట్ చేసుకోవటానికి కూడా
వాళ్ళు చూసే చూపు కొంచెం వేరుగా ఉంటుందన్నమాట. సో, అట్రాక్ట్ చేసుకునేలాగా ఒక అయస్కాంతం లాగా అనమాట ఒక్క మాటలో చెప్పాలంటే. ఇలా కూడా చేస్తుంటారు. అంటే ఒక అమ్మాయికి ఒకరి పైన ఒక ఫీలింగ్ అనేది వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళని దగ్గర చేసుకోవటానికి వాళ్ళని అదే పనిగా చూస్తూ ఉండటం కానీ, సో, అలా చేస్తూ ఉంటారు. వాళ్ళ చూపులతోనే మెస్మరైజింగ్ చేస్తుంటారనమాట కొంతమంది గర్ల్స్. అండ్ మీ అందరూ నమ్మలేని ఇంకొక విషయం ఏమిటి అంటే యాక్చువల్లీ ఈ ఫీలింగ్స్ ఓవర్‌గా ఉన్న అమ్మాయిలేంటంటే వాళ్ళ ఫేవరెట్ హీరో ఎవరైతే ఉంటారో ఆ హీరోని తలుచుకుంటూ డ్రీమ్స్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో, ఐ థింక్ ప్రతి ఒక్క అమ్మాయికి ఒక హీరో ఉంటారు కదా! సో, అలా ఎక్కువగా అలాంటి హీరోని తలుచుకుంటూ ఉంటారు అనమాట. ఐ థింక్ తనతోనే రొమాన్స్ చేస్తున్నట్లు కావచ్చు, తనే తన లైఫ్ పార్ట్నర్ అయినట్టు కావచ్చు. ఇలాంటివి కూడా కలలు కంటూనే ఉంటారనమాట. సో, ఇలాంటివి కూడా కొంతమంది అమ్మాయిల విషయాల్లో అంటే జరుగుతూ ఉంటుంది యాక్చువల్లీ. ఎందుకు అంటే ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ మీద చూపిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఫేవరెట్ పర్సన్ పైన అలాంటి డ్రీమ్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. అయితే మీరు ఇక్కడ ఫేవరెట్ హీరో కాకపోయినా కూడాను వాళ్ళు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఐ థింక్ ఎవరినైనా లైక్ చేయడం, లవ్ చేయడం ఇట్లాంటివి చేస్తున్నట్లయితే ఆ పర్సన్‌ని కూడా ఊహించుకుంటూ ఉంటారనమాట. సో, అలా వాళ్ళకి తెలిసి కావచ్చు, తెలియకుండా కావచ్చు, ఇష్టపడుతున్న పర్సన్ డ్రీమ్స్‌లోకి రావటం కానీ, తనతో రొమాన్స్ చేస్తున్నట్లు కావచ్చు, ఇలాంటి కలలు కూడా కంటూ ఉంటారనమాట. సో, ఇవన్నీ ఫైనల్లీ ఎక్కువ ఫీలింగ్స్ ఉన్న అమ్మాయిల్లో జరిగే సిట్యుయేషన్స్. దాంతో పాటుగా వీళ్ళు పడుకున్నప్పుడు కూడా పిల్లోస్‌ని గట్టిగా హగ్ చేసేసుకొని పడుకోవటం కావచ్చు, ఇలాంటివి కూడా చేస్తుంటారు కొంతమంది ఫన్నీ అండ్ రొమాంటిక్‌గా అనమాట. సో, ఆ సిట్యుయేషన్‌లో వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ స్టార్ట్ అయినప్పుడు చేసే పనులు ఇవన్నీ కూడాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో, అండ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి. అండ్ కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ నేను డిస్క్రిప్షన్‌లో అయితే నా మెయిల్ ఐడీ, ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఇస్తానండి. కావాలి అనుకున్న వాళ్ళు అది కూడా చెక్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీ అందరికీ. అండ్ మనం మరొక వీడియోతో కలుద్దాం. టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.